అసలు నీతిమంతుడు అంటే ఏంటి? అసలు ఆ పదానికి ఏం చెబుతుంది? ఆ పదం దేవుడి దగ్గర అసలు ఏం చూపిస్తుంది? నీతిమంతుడు అంటే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు? ఆ సమీపించరాని తేజస్సులో దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఆయన దగ్గర నుంచొని అర్హత కలిగి నుంచున్న వాడే నీతిమంతుడు. ఆయన దగ్గర అర్హత సంపాదించి అర్హత కలిగి నుంచున్న వాడే నీతిమంతుడు అవుతాడు. అటువంటి వారిని నీతిమంతులు అంటారు. అటువంటి అర్హత సంపాదించినటువంటి వాళ్ళు ఎవరున్నారు పాత నిబంధనలో? ఇదిగో ఎవరు ప్రమేయం లేకుండా ఇదిగో నేను అర్హత సంపాదించా, ఇదిగో దేవుని ఎదుట నుంచున్నా, ఆజ్ఞలన్నీ ఫాలో అయ్యా, ఇదిగో దేవుని ఎదుట నుంచున్నా అని చెప్పుకోగలిగేటువంటి వాడు ఎవరున్నారు? ఎవరూ లేరు. దేవుడు ఆల్రెడీ ఆయన్ని ప్రేరేపించి ఆయన లేవనెత్తితే తప్ప ఎవరు కూడా అలా లేరు. చూడండి, మన బైబిల్ మొత్తం చూస్తే అలాగే ఉంది. బైబిల్ మొత్తం చూస్తే అలాగే మనకు కనిపిస్తుంది. మరి యేసుక్రీస్తు వచ్చిన దాకా కూడా లేదయ్యా అంటే యేసుక్రీస్తు వచ్చిన దాకా లేదు. అప్పుడు దాకా కొద్దిగా ప్రొసీజర్ నడిచింది, కానీ అప్పుడు దాకా కొంతమంది భక్తుల ద్వారా దేవుడు ఎన్నుకొని వాళ్ళది ప్రమేయం లేకుండా ఆయన ఎన్నుకొని క్రీస్తు వరకు నడిపించాడు. కానీ వాళ్ళదంటూ నేను స్టాండర్డ్గా దేవుడి దగ్గర నుంచున్నా, అర్హత సంపాదించి నుంచున్నా అని చెప్పుకున్నటువంటి వాడు ఎవరు లేరు. అదే పౌలు గారి స్టేట్మెంట్. నీతిమంతుడు లేడు, ఒక్కడోనూ లేడంటే దేవుడి ఎదుట అర్హత కలిగి సంపాదించుకొని నుంచున్నటువంటి వ్యక్తి ఎవరు లేరు. స్టార్టింగ్లో ఆదాము ఉన్నాడు, పాపం వచ్చింది. పాపం వచ్చిన తర్వాత అతను కూడా కోల్పోయాడు. ఆ కోల్పోయిన తర్వాత ఇక ప్రపంచంలో ఇంకెవరూ లేరు. అది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మాత్రమే ఇప్పుడు వచ్చింది. దేవుడి ఎదుట నీతిమంతుడిగా నిలబడే పొజిషను ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాతే ప్రతి వ్యక్తికి వచ్చింది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడి కోసం పాపం కోసం ఆ సిన్ను, ఆదాము నుండి వచ్చే సిన్ను, ఆల్రెడీ పూర్వీకుల నుండి వచ్చే సిన్ను మొత్తం కూడా టోటల్గా ఆయన మీద వేసుకొని అది తీసివేసి దానికి రుణం చెల్లించి, ఆ రుణం చెల్లించా, అప్పు తీరిపోయింది, బాకీ తీరిపోయిందని చెప్పుకుంటాడు సిలువలో యేసుక్రీస్తు వారు. దానితో పొత్తు లేదు, పాపంతో పొత్తు లేదు. మరి దేనితో ఉంది? యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన నమ్మితేనే నీతిమంతుడు అవుతాడు. విశ్వసించి ఆయన కార్చిన రక్తాన్ని గ్రహించి ఆ సిలువని జ్ఞాపకం చేసుకొని ఇదిగో నా పాపాల కొరకు చనిపోయాడని విశ్వసిస్తేనే అతడు నీతిమంతుడు అవుతాడు.